సమాజంలో ప్రస్తుతం కలవరపెట్టే అంశం మరొకటి తెరపైకి వచ్చాయి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తుంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఇక ఆ వీడియోలో మనిషి ఉన్నట్టుండి స్పందించకపోవటం, జాంబీలా ప్రవర్తించటం, గంటల తరబడి ఒకటే ప్రాంతంలో నిలబడి ఉండటం. ఇవి చూస్తుంటే నిజంగా జాంబీలు మన దేశంలో ప్రవేశించాయా? త్వరలోనే అందరికీ ఈ వ్యాధి వ్యాపిస్తుందా అన్న అనుమానం వ్యక్తమవుతుంది. మరి నిజంగా జాంబీలు మన దేశంలో ప్రవేశించాయా? ఎందుకు మనుషులు ఉన్నట్టుండి అలా ప్రవర్తిస్తున్నారు అనే దాని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. ఇటీవల సోషల్ మీడియాలో ఒక భయంకరమైన ట్రెండ్ వైరల్ అవుతోంది. రోడ్ల మీద, పబ్లిక్ ప్రదేశాల్లో కొందరు ఒక్కసారిగా నిలబడిపోయి ఎలాంటి కదలిక లేకుండా జాంబీలా కనిపిస్తున్న వీడియోలు మనం చూస్తున్నాం. ఈ విజువల్స్ చాలా మందిని షాక్ కు గురి చేస్తున్నాయి. ఇది నిజంగానే జాంబీలా మారిపోవడమా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇక ఈ వీడియోల వెనుక అసలు కారణం ఒక ప్రమాదకరమైన మత్తు పదార్థం. అదేమిటంటే జైలాజైన్. ఇది మనుషుల కోసం తయారు చేయబడిన మందు కాదట. అసలు ఇది జంతువులకు నిద్ర పట్టించడానికి ఉపయోగించే సెడేటివ్. కానీ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఈ మందును మత్తు కోసం దుర్వినియోగం చేస్తున్నారు. ఈ మందు ప్రభావం వల్ల వ్యక్తి మెదడు, శరీరంపై నియంత్రణ తగ్గిపోతుంది. వాళ్ళు నిలచినప్పటికీ కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. స్పందించలేరు. కొందరు గంటల పాటు ఒకే పొజిషన్ లో ఉండిపోతారు. కళ్ళు తెరిచే ఉన్నా చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేని స్థితి ఏర్పడుతుంది. అందుకే వాళ్ళు జోంబీలా కనిపిస్తున్నారు. అయితే మొట్టమొదట మన దేశంలోని చండీగఢ్ లో ఇలాంటి ఒక ఘటన వెలుగు చూసింది. ఒక యువ డెలివరీ బాయ్ రోడ్డు పక్కన తన బ్యాగ్ తో సహా నిలబడిపోయాడు. నోట్లో బీడీ ఉంది, కానీ దాన్ని కాల్చటం లేదు. కళ్లలో ఎలాంటి కదలిక లేదు. చుట్టుపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా దాదాపు 2 గంటల పాటు అలా ఒకే భంగిమలో స్థానికులు అతన్ని పలకరించినా ఎలాంటి స్పందన లేదు. చివరకు భయపడిన జనం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇలా ఒక చండీగఢ్ లోనే కాదు, పలు ప్రాంతాల్లో కూడా కొంతమంది ఇలానే ప్రవర్తిస్తున్నారు. దీంతో మరింత ఆందోళన పెరిగిపోతుంది. ఇక ఈ మత్తు పదార్థం వాడకం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శ్వాసను స్లో చేయటం, రక్తపోటు పడిపోవటం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. అంతేకాదు దీన్ని తరచుగా వాడితే చర్మం పాడవటం, గాయాలు రావటం, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇంకా ఇతర మందులతో కలిపి తీసుకుంటే ప్రమాదం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ సమస్య ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ లో కనిపిస్తోంది. అక్కడి నగరాల్లో ఈ జాంబీ స్టైల్ వీడియోలు ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. అయితే ఇది ప్రపంచ వ్యాప్తంగా అలర్ట్ గా తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు చాలా మందికి కేవలం షాకింగ్ కంటెంట్ లా అనిపిస్తున్నాయి. కానీ నిజానికి ఇదొక పెద్ద హెల్త్ క్రైసిస్ అని అంటున్నారు. కొంతమంది వ్యూస్ కోసం షేర్ చేస్తున్నా దీని వెనుక ఉన్న ప్రమాదాన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరమని చెబుతున్నారు నిపుణులు. అయితే అధికారులు వెంటనే స్పందించి ఈ వీడియోల వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించాలని, ఒకవేళ ఇలాంటి మత్తు పదార్థాలు సరఫరా జరుగుతుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సమాజంలో ప్రస్తుతం కలవరపెట్టే అంశం మరొకటి తెరపైకి వచ్చాయి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తుంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఇక ఆ వీడియోలో మనిషి ఉన్నట్టుండి స్పందించకపోవటం, జాంబీలా ప్రవర్తించటం, గంటల తరబడి ఒకటే ప్రాంతంలో నిలబడి ఉండటం. ఇవి చూస్తుంటే నిజంగా జాంబీలు మన దేశంలో ప్రవేశించాయా? త్వరలోనే అందరికీ ఈ వ్యాధి వ్యాపిస్తుందా అన్న అనుమానం వ్యక్తమవుతుంది. మరి నిజంగా జాంబీలు మన దేశంలో ప్రవేశించాయా? ఎందుకు మనుషులు ఉన్నట్టుండి అలా ప్రవర్తిస్తున్నారు అనే దాని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. ఇటీవల సోషల్ మీడియాలో ఒక భయంకరమైన ట్రెండ్ వైరల్ అవుతోంది. రోడ్ల మీద, పబ్లిక్ ప్రదేశాల్లో కొందరు ఒక్కసారిగా నిలబడిపోయి ఎలాంటి కదలిక లేకుండా జాంబీలా కనిపిస్తున్న వీడియోలు మనం చూస్తున్నాం. ఈ విజువల్స్ చాలా మందిని షాక్ కు గురి చేస్తున్నాయి. ఇది నిజంగానే జాంబీలా మారిపోవడమా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇక ఈ వీడియోల వెనుక అసలు కారణం ఒక ప్రమాదకరమైన మత్తు పదార్థం. అదేమిటంటే జైలాజైన్. ఇది మనుషుల కోసం తయారు చేయబడిన మందు కాదట. అసలు ఇది జంతువులకు నిద్ర పట్టించడానికి ఉపయోగించే సెడేటివ్. కానీ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఈ మందును మత్తు కోసం దుర్వినియోగం చేస్తున్నారు. ఈ మందు ప్రభావం వల్ల వ్యక్తి మెదడు, శరీరంపై నియంత్రణ తగ్గిపోతుంది. వాళ్ళు నిలచినప్పటికీ కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. స్పందించలేరు. కొందరు గంటల పాటు ఒకే పొజిషన్ లో ఉండిపోతారు. కళ్ళు తెరిచే ఉన్నా చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేని స్థితి ఏర్పడుతుంది. అందుకే వాళ్ళు జోంబీలా కనిపిస్తున్నారు. అయితే మొట్టమొదట మన దేశంలోని చండీగఢ్ లో ఇలాంటి ఒక ఘటన వెలుగు చూసింది. ఒక యువ డెలివరీ బాయ్ రోడ్డు పక్కన తన బ్యాగ్ తో సహా నిలబడిపోయాడు. నోట్లో బీడీ ఉంది, కానీ దాన్ని కాల్చటం లేదు.
కళ్లలో ఎలాంటి కదలిక లేదు. చుట్టుపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా దాదాపు 2 గంటల పాటు అలా ఒకే భంగిమలో స్థానికులు అతన్ని పలకరించినా ఎలాంటి స్పందన లేదు. చివరకు భయపడిన జనం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇలా ఒక చండీగఢ్ లోనే కాదు, పలు ప్రాంతాల్లో కూడా కొంతమంది ఇలానే ప్రవర్తిస్తున్నారు. దీంతో మరింత ఆందోళన పెరిగిపోతుంది. ఇక ఈ మత్తు పదార్థం వాడకం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శ్వాసను స్లో చేయటం, రక్తపోటు పడిపోవటం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. అంతేకాదు దీన్ని తరచుగా వాడితే చర్మం పాడవటం, గాయాలు రావటం, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇంకా ఇతర మందులతో కలిపి తీసుకుంటే ప్రమాదం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ సమస్య ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ లో కనిపిస్తోంది. అక్కడి నగరాల్లో ఈ జాంబీ స్టైల్ వీడియోలు ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. అయితే ఇది ప్రపంచ వ్యాప్తంగా అలర్ట్ గా తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు చాలా మందికి కేవలం షాకింగ్ కంటెంట్ లా అనిపిస్తున్నాయి. కానీ నిజానికి ఇదొక పెద్ద హెల్త్ క్రైసిస్ అని అంటున్నారు. కొంతమంది వ్యూస్ కోసం షేర్ చేస్తున్నా దీని వెనుక ఉన్న ప్రమాదాన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరమని చెబుతున్నారు నిపుణులు. అయితే అధికారులు వెంటనే స్పందించి ఈ వీడియోల వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించాలని, ఒకవేళ ఇలాంటి మత్తు పదార్థాలు సరఫరా జరుగుతుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.